ఇక కింద బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చిన తర్వాత మేము కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకున్నాం. ఇంక ఇలానే ఉంటే ఈవినింగ్ అయిపోతుంది మళ్ళీ వెళ్ళేసరికి అని చెప్పి లేచి మంచిగా ఫ్రెష్ అయ్యి పాపనైతే పడుకోబెట్టడానికి ట్రై చేశాను. ట్రావెల్ చేసేటప్పుడు బాగుంటుంది కదా అని చెప్పి, కానీ నేను ఆడుకుంటాను అని చెప్పి కేరింతలు కొట్టింది. ఇంకా అలానే చేసేది ఏం లేక పాపను తీసుకొని కిందకు ఇంకా హోటల్లో కంప్లీట్ చేయాల్సిన ఫార్మాలిటీస్ కొన్ని ఉంటే అవి కూడా కంప్లీట్ చేసి హోటల్ నుండి అయితే బయటకు వచ్చేసాం. అక్కడ నుండి మేము ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉంటే పాప కొంచెం మారం చేసింది. ఇంకా ఆడుకుంటుందేమో అని చెప్పి వెనకాతలు కూర్చోబెట్టాను. ఇంకా లోపే మార్కెట్ వస్తే ఇంకా ఇంటికి వెళ్ళాక ఏం వంట చేయాలి, ఏమీ లేవు కదా వెజిటేబుల్స్ అని చెప్పి కొన్ని వెజిటేబుల్స్ అండ్ ఆకుకూరలు కూడా తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చి చూసేసరికి నువ్వు నన్ను తీసుకొని వెళ్ళలేదు, అందుకని నేను నీతో మాట్లాడను, నీ దగ్గరకు కూడా రాను అని చెప్పి పాప చాలాసేపు అలిగింది అనమాట. ఎంతసేపు బుజ్జగించినా లేదు, నన్ను తీసుకొని వెళ్ళలేదు, అంతే ఇంకా నేను నీతో మాట్లాడను అని చెప్పి అక్కడే కూర్చుంది. ఆఫ్టర్ ఏ లాంగ్ స్ట్రగుల్ చాలా సేపు బతులు అడించుకొని ఆ తర్వాత వచ్చి ఒళ్ళో కూర్చుంది. ఇంకా అక్కడ నుండి మేము బయలుదేరేటప్పుడు ఫుల్ వర్షం అనమాట. ఇంటికి వెళ్ళేటప్పుడు నేనైతే రెండు బ్యాగులతో వెళ్ళాను. వచ్చేసరికి చూడండి ఎన్ని బ్యాగులు ఉంటాయో. ఇంకా ఆల్రెడీ ఫుల్ టైర్డ్ అయిపోయాం కాబట్టి అన్ప్యాకింగ్ రేపు చేసుకుందామని పడుకున్నాం.